ఆ తర్వాత కృష్ణపక్షంలో ఒక్కొక్క కళని పితృదేవతలు స్వీకరిస్తారు. కాబట్టి ఈ రెండవ పక్షం కృష్ణపక్షం అంతా కూడా పితృదేవతలకు సంబంధించినది అని భావిస్తారు. భాద్రపద మాసంలో చివరి పక్షము, ఆశ్వయుజ మాసంలో మొదటి పక్షము యమదమిష్ట్రలు అయినప్పుడు ఈ భాద్రపద మాసంలో కృష్ణపక్షము కాబట్టి ఆ సమయంలో పితరులను మనం ఆరాధించాలి. ఆశ్వయుజ మాసంలో అది శుక్లపక్షము కాబట్టి దేవతలను మనం ఆరాధించాలి. ఈ ఆరాధన వల్ల ఏమవుతుంది అంటే ఆరాధనలో మనకు కొన్ని నియమబద్ధమైన జీవనాలు ఉంటాయి. ఒక కోణం. రెండో కోణం ఏమిటి అంటే ఇవి చాతుర్మాస్యంలో వచ్చేటువంటి అంశాలు. చాతుర్మాస్యంలో విష్ణుమూర్తి ఏం చేస్తాడు? సాక్షిభూతుడుగా ఉంటాడు. వీరు చేసేటువంటి మంచి పనులను చెడ్డ పనులను గుర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ 4 మాసాల్లో మనం జాగ్రత్తగా నియమబద్ధమైన జీవనాన్ని నడిపినట్లయితే ఆయన అనుగ్రహిస్తాడు. విశేషించి పితృదేవతారాధనలో విష్ణువుకు కూడా స్థానం ఉందండి. మనం ఆబ్దికాన్ని పెట్టేటప్పుడు పితరులకు ఒక స్థానాన్ని, విష్ణు స్థానాన్ని ఇంకొకటిగా విష్ణు స్థానాన్ని ఇంకొకటిగా పూజ చేస్తూ ఉంటాం. అలాగే గయ అది కూడా విష్ణు సంబద్ధమైనది. బదిరిలో కూడా మనం ఆ గయాశ్రార్థాన్ని పెడుతుంటాం, అది విష్ణు సంబద్ధమైనది. కాబట్టి ఈ విష్ణువుకు ఈ పితరులకు ఒక అనుబంధం ఉంది. మీరు గమనిస్తే ఆ విష్ణుమూర్తి యొక్క లక్షణాన్ని మనం పితరులలో గమనించవచ్చు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు? కాపాడతాడు. ఎంతగా కాపాడతాడు అంటే వరాలు ఇచ్చి కాపాడండి. కొన్ని సందర్భాల్లో వరాలు ఇవ్వకుండా కూడా కాపాడతాడు. అంటే వ్యక్తిని మంచి మార్గంలో ప్రవేశించే వరకు పరీక్షిస్తాడు, నియంత్రిస్తాడు, నియమిస్తాడు. ఒక కోణంలో ఆలోచించవలసి వస్తే విష్ణుమూర్తి అతి చక్కని వ్యక్తిత్వం కలవాడు. సాక్షాత్తు కుచేలునికి సంపదనివ్వడానికి ఎప్పుడు ఇచ్చాడు అంటే ఆ సంపదకు వాడు లోబడి పాడైపోకుండా ఉంటాడు అనేటువంటి స్థాయిలో అతనికి అభివృద్ధి కలిగేంత వరకు ఆగాడు, అప్పుడు ఇచ్చాడు. అంటే మనం ఇచ్చేటువంటి సంపద వల్ల ఎదుటి వ్యక్తి పాడైపోకూడదు. ఒకవేళ పాడేటట్టయితే ఏం చేస్తాడండి విష్ణుమూర్తి? ఉద్ధవ గీతల్లో చెబుతాడు, ఎవరికి నేను అనుగ్రహాన్ని ఇవ్వదలిచాను అంటే ఎవరిని అనుగ్రహించదలిచాను, తస్య విత్తం హరామ్యహం, యస్యానుగ్రహం ఇచ్చామి తస్య విత్తం హరామ్యహం. ఎవరిని నేను అనుగ్రహించదలిచానో వాళ్ళు డబ్బులు ఆగేస్తాను. తస్య భార్యాం హరామ్యహం, భార్యను చంపేస్తాను. అంటే అర్థం ఏంటి? బంధువులను చంపేస్తాట, భార్యను చంపేస్తాట, డబ్బులు లాగేస్తాట. ఇంకేమిటండి అనుగ్రహం అంటే? దాని తాత్పర్యం మోక్ష మార్గమునకు ఆటంకాన్ని కలిగించేటువంటి డబ్బు అయితే తీసేస్తాడు, మోక్ష మార్గానికి ఆటంకాన్ని కలిగించే భార్య అయితే తీసేస్తాడు.